మొన్న నేను ఒక వీడియో వేసానండి. ఏం వేసానంటే మీటింగులకి, తర్వాత పబ్లిక్ మీటింగులకి, తర్వాత ఏమన్నా ఫోటోషూట్లకి, లేదంటే యోగా క్లాసులకి, అట్లా యోగా ఇప్పుడు ఎవరైనా మినిస్టర్ వస్తుంటే మనుషుల్ని ఫుల్గా అక్కడ క్రౌడ్ని చూపించడానికి డబ్బులు ఇచ్చి మనుషుల్ని తీసుకొస్తారు అని ఒక వీడియో వేసాను. చాలామంది చూసి నవ్వుకొని ఉంటారు. ఇంకొక చిన్న విషయం అండి, తమిళనాడులో ఏం చేస్తారండి, ఎవరన్నా పెద్ద ఆయన చనిపోతే ఏడవటానికి అద్దెకి మనుషులు వస్తారండి. అది నేను నేను తమిళనాడు వచ్చాక చూశాను. చాలా పెద్ద పెద్ద రైతులు ఉంటారు. రైతులు అంటే మన ఆంధ్రాలో రైతులు అంటారండి. ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద ఆస్తిపరులు ఉంటారండి. వాళ్ళకి ఏం చేస్తారంటే వైఫ్ ఇద్దరు, ఒకళ్ళు ఒక భార్య, ఇద్దరు భార్యలు, రెండో భార్య, ఒకటో భార్య ఇలా ఉంటారు. వాళ్ళు ఆస్తి పంపకాల దగ్గర ఏమవుతుందండి, ముందు భార్య పిల్లలు, రెండో భార్య పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. ఆస్తుల దగ్గర తగాదాలు వస్తాయి. తీరా పెద్ద చనిపోయినప్పుడు ఎవరు ఏడవరండి. ఈ ముందు భార్య పిల్లలు వాళ్ళేమో మాకు అన్యాయం చేశారంట, రెండో భార్య పిల్లలేమో ముందు భార్య పిల్లలకి అంతా పెట్టాడు మాకేం లేదని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇలా ఏడవడానికి మనుషుల్ని తీసుకొస్తారండి. వాళ్ళకి చెప్పారంటే దీనికి ప్రత్యేకంగా ఏజెంట్లు ఉంటారండి. వాళ్ళు ఒక 10-20 మందిని తీసుకొస్తారండి. అందరూ ముసలోళ్ళు, జుట్లు ఎరబోసేసుకునండి, జాకెట్ వేసుకోరు. వాళ్ళు చీరని కుచ్చులు వెనక్కి దొప్పుకుంటారు. చూడడానికి ఒక ఇంతంత బుట్టల్లాంటి అలాడేసుకుంటారండి. వాళ్ళు వచ్చి ఒకళ్ళ నడుము మీద ఒకళ్ళ చేతులు వేసుకుని ఏడ్చుకుంటానే వస్తారండి. వ్యాన్ దిగి వచ్చేసి నువ్వు అది పీకావు, నువ్వు ఇది చేసావు, నువ్వు మహారాజా ఏంటో అండి, చచ్చిపోయిన అబ్బాయి గురించి గొప్పలుగా చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఏడ్చి ఆ తర్వాత మధ్య మధ్యలో టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు ఇస్తూ ఉంటారు. అక్కడ పెద్ద సీన్ అండి, సీన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా ఏడవడానికి కూడా మనుషులు ఉన్నారండి. నేను చూశాను. వాళ్ళు సొంత వాళ్ళు ఏం కాదండి, సొంత వాళ్ళందరూ ఎక్కడెక్కడ దూరంగా కూర్చొని ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఒక 10-15 మందిని తీసుకొచ్చేస్తారు ఏజెంట్లు. ఆ డప్పులు కొట్టేవాళ్ళు, గరగటం అని, డ్యాన్సు, అంటే చచ్చిపోయిన ఆయన ఉన్న ఆస్తి లెవెల్ని బట్టి అండి అక్కడ సిచ్యువేషన్. అది పెళ్ళిలాగా ఆర్భాటంగా చేస్తారు. టపాసులు పేల్చడం, గ్రామీణ కళాకారులను పిలిపించడం ఇలాగండి. నేను చూసండి ఇలాంటి అంటే వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఏడ్చే వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. జస్ట్ వాళ్ళు బాడీ ఎత్తేవరకు ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని వాళ్ళు ఊరు వెళ్ళిపోతారండి. వాళ్ళకి ఏదో ఒక కేసు దొరికితే డబ్బులు అండి, ఆ రోజు కూలీ దొరికినవి ఏం లేదు. కాఫీలు, టీవీలు, కూల్ డ్రింకులు అన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ఆ తీసుకొచ్చిన ఏజెంట్కి ఒక అమౌంట్ ఇచ్చేస్తారు, వాళ్ళు ఏడ్చేసి వెళ్ళిపోతారు. ఈ విషయం కూడా మీకు నవ్వు వస్తుందండి, కానీ నేను గమనించాను. తమిళనాడు లోపల బాగా పల్లెటూరులో ఇది ఇప్పటికే వాడుకలో ఉందండి. చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు.